కంటికి కనిపించని రహస్యాలు మనలను చూస్తున్నాయా? నమ్మకాలు హద్దు దాటితే మూఢనమ్మకాలై ప్రాణాలు తీస్తాయా? గుప్త నిధుల వెనుక ఉన్న అసలు నిజాలేంటి? విశ్వంలో మానవుడికి తెలియని అంతు చిక్కని రహస్యాలేంటి? కలియుగ అంతానికి సంబంధించిన సంకేతాలు మానవాళికి తెలియబోతున్నాయా? దేవుడు ఉన్నాడా లేడా? మనిషి నమ్మిన సిద్ధాంతం ఏంటి? ఆత్మలు, ప్రేతాత్మలు మనిషితో మాట్లాడగలుగుతాయా? వీటన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వీక్షించండి అనగనగా ఓ రహస్యం. ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు మీ నెంబర్ 1 న్యూస్లో డోంట్ మిస్ ఇట్. దావూద్ ఇబ్రహీం, చార్లెస్ షోబ్రాజ్, ఎస్కోబార్ ఈ పేర్లు ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసినవే. వీరంతా ఏ పనులు చేస్తారో కూడా అందరికీ తెలుసు. సామాన్య కుటుంబాల్లో పుట్టి సాధారణ మనుషుల్లా పెరిగి చీకటి ప్రపంచంలోకి అడుగుపెట్టి తమకంటూ ఒక నేర ప్రపంచాన్ని సృష్టించుకున్న అసాధారణ కిరాతకులుగా పేరు తెచ్చుకున్నవారు. తమకంటూ ఎదురు లేకుండా అడ్డు వచ్చిన వారిని అంతం చేసుకుంటూ డ్రగ్స్, ఆయుధాలు, మానవ అక్రమ రవాణా, దొంగనోట్లు, కిడ్నాప్లు, హత్యలు ఒకటేంటి ప్రపంచంలోని అన్ని రకాల క్రైమ్స్ చేస్తూ తమకంటూ ఒక నేర సామ్రాజ్యాన్ని సృష్టించుకుని ప్రపంచ దేశాధినేతల్ని సైతం భయపెట్టిన వారు వీరి పేర్లు చెబితే పోలీసులు, అధికారులు, రాజకీయ నాయకులే కాదు దేశాలకు దేశాలే ఉలిక్కిపడతాయి. అయితే వీరంతా సామాన్య వ్యక్తులు కానీ సమాజంపై ద్వేషంతోనో పేదరికంలో పుట్టడం వల్లనో సమాజం తమపై చూపించిన వివక్ష వల్ల వీరు ఇలా అయ్యారు. అయితే వారసత్వంగా వచ్చిన అధికారంతో దేశాధినేత అయినవాడు ఒక దేశం తరపున వీరు చేసిన క్రిమినల్ పనులన్నీ చేస్తే, చాప కింద నీరులా ప్రపంచాన్ని వణికించే పనులు చేస్తే, ఒక వ్యక్తి నేరాలు చేస్తే వారిని కట్టడి చేయటానికి పోలీస్, అధికార, న్యాయ వ్యవస్థలుంటాయి. ఏదో ఒకరోజు పాపం పండి ఆ నేర సామ్రాజ్యం కూలుతుంది. ఆ నేరస్తుడు కటకటాల పాలవడమో లేక మరణించడమో జరుగుతుంది. దానితో ఆ నేర ప్రపంచం అంతమవుతుంది. కానీ సాక్షాత్తు ఒక దేశాధినేత ఆ నేరాలన్నీ చేస్తే ఏ వ్యవస్థ అతన్ని కట్టడి చేస్తుంది? అతని అనుమతి లేకుండా ఆ దేశంలోకి చీమ కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంటే ప్రపంచం ఏం చెయ్యాలి? ఆ నేర సామ్రాజ్యాన్ని చూస్తూ వ్యవస్థీకృత నేరాలకు బలవలసిందేనా? ఇంతకీ ఆ దేశాధినేత ఎవరు? ఆ నేరాలేంటి? దానివల్ల ప్రపంచానికి వచ్చిన ముప్పేంటి? ఆ నేర సామ్రాజ్యాన్ని ఎవరు కూడా టచ్ కూడా చేయలేరా? ఈ ప్రశ్నలన్నీ ఇప్పటికీ ప్రశ్నలుగానే ఉన్నాయి. వీటికి సమాధానం ఒక్క కాలం తప్ప మరెవ్వరూ చెప్పలేరు. మరి ఇన్ని ప్రశ్నలు పుట్టడానికి కారకులెవరు? ఆ దేశాధినేత ఎవరు? ఎందుకు ప్రపంచంలోని ఏ దేశాధినేత, ప్రధాని అతనిని అడ్డుకోలేకపోతున్నారు? ఈ వారం అనగనగా ఒక రహస్యంలో రూమ్ నెంబర్ 39. ఇది కేవలం గది నెంబర్ కాదు. కిమ్ కోసం అనేక అక్రమాలకు అడ్డాగా ఉన్న ఒక భవనముకు పెట్టిన కోడ్ నేమ్. ఇది ఉత్తర కొరియాలోని అత్యంత గోప్యమైన, అంతర్జాతీయంగా ప్రబలమైన ఆర్థిక మాఫియా కేంద్రం. ఈ కేంద్రం కార్యకలాపాలు ఇప్పుడు ప్రపంచానికి సైబర్ క్రైమ్స్, డ్రగ్ ట్రేడ్, నకిలీ డబ్బు, అంతర్జాతీయ రాజకీయ లాబీయింగ్ రూపంలో ముప్పుగా మారాయి. దీని పేరు చెబితేనే అనేక దేశాలు, ఆ దేశాల అధినేతలు భయంతో వణికిపోతున్నారు. ఇంతకీ ఎక్కడ ఉంది రూమ్ నెంబర్ 39? ఉత్తర కొరియాలోని రాజధాని ప్యాంగ్యాంగ్ నగరంలోని కిమ్ ఇంటికి అత్యంత దగ్గరగా ఉన్న ఒక ప్రభుత్వ భవనంలో 3వ అంతస్తులో ఉన్న ఈ పేరు లేని గది. అధికారికంగా దీనిని బ్యూరో 39 లేదా బ్యూరో ఆఫ్ ది సెంట్రల్ కమిటీ అని పిలుస్తారు. దీనిని 1970వ దశకంలో కిమ్ ఇల్ సంగ్ స్థాపించారని విశ్వసిస్తున్నారు. దేశమన్నాక, ప్రభుత్వం అన్నాక అనేక విభాగాలు ఉంటాయి. అందులో రహస్య సమావేశాలు నిర్వహించే వార్ రూమ్ లాంటివి కూడా ఉంటాయి. ఇందులో వింత ఏముంది అనుకుంటున్నారా? ఇది ప్రజల క్షేమం కోసం, దేశ రక్షణ కోసం నిర్మించిన రహస్య రూమ్ కాదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను, ఆ దేశాల రాజకీయ భవిష్యత్తులను కూడా మార్చగల రూమ్ ఇది. ప్రపంచంలోని అనేక దేశాలలో ఉన్న రహస్య సమావేశాలు నిర్వహించే వార్ రూముల కన్నా ఎందుకు ఈ రూమ్ ప్రమాదకరమో తెలుసుకుందాం.
రూమ్ నెంబర్ 39లో పనిచేసే విభాగం ఉత్తర కొరియా ప్రభుత్వానికి కాకుండా నేరుగా ఆ దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ కుటుంబానికి ఆదాయం సమకూర్చేందుకు పనిచేస్తుంది. విభిన్న కార్యకలాపాలు నిర్వహిస్తుంది. విదేశీ కరెన్సీ సంపాదన, అక్రమ ఆర్థిక మార్గాలు, ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు, షిప్పింగ్, హోటల్స్ ముసుగులో అడ్డంగా డబ్బును దోచుకునే అనేక మార్గాలు దీని సొంతం. సైబర్ దాడులు, హ్యాకింగ్, క్రిప్టో మైనింగ్ ద్వారా రకరకాలుగా ఆదాయాన్ని సమకూర్చుకుంటున్న కిమ్ జాంగ్ ఉన్ చీకటి మహానేర సామ్రాజ్యం. అంతర్జాతీయ నిపుణులు ఇది సంపూర్ణంగా ఒక చీకటి ఆర్థిక సామ్రాజ్యమని అభివర్ణిస్తున్నారు. వాషింగ్టన్ నివేదికల ప్రకారం 1990 నుండి ఉత్తర కొరియా అత్యంత నాణ్యత గల నకిలీ డాలర్ల ముద్రణ చేస్తోంది. ఈ డాలర్లు ఎంత ఖచ్చితంగా ఉంటాయంటే అమెరికా ఫెడరల్ బ్యాంక్ కూడా ఇవి తానే ముద్రించిన నోట్లు అనుకునేంతగా. ఇవి అంతర్జాతీయ మార్కెట్లో సూపర్ డాలర్లు అనే పేరుతో పిలువబడ్డాయి. మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారం, హెరాయిన్, ఐస్ వంటి మత్తు పదార్థాల తయారీకి ఉత్తర కొరియాలో ప్రత్యేక ల్యాబ్స్ ఉన్నాయి. దీన్ని రూమ్ నెంబర్ 39కు చెందిన గ్లోరియస్ ఓషన్ ట్రేడింగ్ సంస్థ ద్వారా విస్తరించారు. అంతేకాదు రూమ్ నెంబర్ 39లో వేల మంది అందమైన అమ్మాయిలు కూడా ఉంటారని, వారంతా కిమ్కు వ్యక్తిగతంగా సేవలు చేస్తారని ప్రపంచ దేశాలు గుర్తించాయి. ఉత్తర కొరియా దేశంలో అతి కొద్ది మందికి మాత్రం దీని గురించి సమాచారం తెలుసు. కిమ్ కోసం ప్రాణాలిచ్చే నమ్మిన బంట్లకు మాత్రం దీనిలో ప్రవేశం. ఆద్యంతం అత్యంత రహస్యంగా దీనిని నిర్వహిస్తున్నారు. పొరపాటున దీని గురించి తెలిసిన వారు మూడో వ్యక్తికి చెబితే ఆ వ్యక్తులు తిరిగి ఎక్కడా కనబడరు. అసలు వారేమయ్యారో కూడా ప్రపంచానికి తెలియదు. ఉత్తర కొరియా మొత్తాన్ని తన కుటుంబ జాగీరుగా మార్చుకున్న ఆ దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ ఇతర దేశాలతో అంతగా సంబంధాలు కలిగి ఉండడు. అంతేకాదు ప్రపంచంలోని మిగిలిన దేశాలతో తన దేశస్థులను కలవనివ్వడు. నిత్యం మనం వాడే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్ లాంటివి ఆ దేశంలో నిషేధం. ఇంటర్నెట్ లాంటిది కూడా ప్రభుత్వంలో అత్యున్నత స్థానంలో ఉన్నవారికి, దేశాధినేత కిమ్కు అత్యంత సన్నిహితంగా ఉండేవారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఉత్తర కొరియా దేశంలో అత్యంత పెద్ద ధనవంతులకు మాత్రం ఇంటర్నెట్ వాడే అవకాశం ఉంది. ఇంటర్నెట్ లేకపోవడం, ప్రపంచ దేశాలకు చెందిన టూరిస్టులకు ఉత్తర కొరియాలో ప్రవేశం లేకపోవడం వల్ల అక్కడి సమాచారం బాహ్య ప్రపంచానికి కొంచెం కూడా తెలిసే అవకాశం లేకుండా పోయింది. దీంతో రూమ్ నెంబర్ 39 గురించి ప్రపంచానికి కాదు, ఆ దేశంలోని పౌరులకు కూడా పూర్తిగా తెలియదంటే కిమ్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడో, ఎటువంటి అక్రమ మార్గాల ద్వారా డబ్బులు సంపాదిస్తున్నాడో తెలుస్తుంది. ప్రజలకు తినడానికి తిండి లేకుండా కిమ్ మాత్రం విలాసవంతంగా జీవిస్తున్నాడు. కిమ్ త్రాగే మంచినీరును కూడా విదేశాల నుంచి అత్యంత రహస్యంగా తెప్పించుకుంటాడు. ఒక్కో వాటర్ బాటిల్ ధర 20,000 రూపాయలు ఉంటుంది. కిమ్ తాగే టీ, మద్యం, ఆఖరికి కొన్ని ఆహార పదార్థాలు కూడా లక్షల రూపాయలు వెచ్చించి తెప్పించుకుంటాడు. ప్రజలు ఎవరికి ఇష్టం వచ్చినట్లు జీవించడానికి వీలు లేదు. సెల్ ఫోన్లలో తక్కువగా మాట్లాడాలి. మాట్లాడిన ప్రతి కాలు ప్రభుత్వం రికార్డు చేస్తుంది. ఒక ముక్క కిమ్ గురించి కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ వచ్చిందంటే మాట్లాడిన ఆ వ్యక్తి ప్రాణాలు పోతాయి. ఉత్తర కొరియా ప్రజలెవరూ దేశం దాటిపోవడానికి లేదు. ఆఖరికి జుట్టు కట్ చేసుకోవాలన్నా కిమ్ ప్రభుత్వం సూచించిన 11 రకాల పద్ధతుల్లోనే చేయించుకోవాలి తప్ప ప్రజలకు నచ్చినట్లు చేయించుకోవడానికి వీలు లేదు. అత్యున్నత హ్యాకర్స్ను నియమించుకున్న కిమ్ ప్రపంచంలోని అతిపెద్ద సంస్థలను లక్ష్యంగా చేసుకుని వారి రహస్యాలను హ్యాక్ చేయించి బెదిరించి మరీ క్రిప్టో కరెన్సీ రూపంలో వేల కోట్ల రూపాయలను పోగేస్తున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. హెరాయిన్ లాంటి డ్రగ్స్ను తయారు చేసి ప్రపంచ దేశాల మీదకు వదులుతున్నాడని, డ్రగ్స్ ద్వారా వేల కోట్ల రూపాయల సంపదను పోగేస్తున్నాడని అమెరికా, బ్రిటన్ వంటి అగ్రరాజ్యాల ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయి. హ్యాకర్స్ బయటకు వెళ్తే తన గురించి ప్రపంచానికి తెలుస్తుందన్న భయమే కిమ్ను వెంటాడుతుంది. అందుకే వారిపై 24 గంటలు నిఘా ఉంటుంది. వారికి కావలసిన సౌకర్యాలన్నీ కిమ్ ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. ఆఖరికి వారికి పడక సుఖం కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. రూమ్ నెంబర్ 39 ద్వారా వచ్చిన సంపాదనంతా కిమ్ తన పేరున, తన కుటుంబ సభ్యుల పేరున, తనకు మద్దతునిచ్చే రష్యా, చైనా వంటి దేశాల్లో దాస్తున్నాడని అగ్రరాజ్యాలు అనుమానిస్తున్నాయి. భవిష్యత్తులో ఎప్పుడైనా తన అధికారానికి ముప్పు వస్తే దేశం విడిచిపోవడానికి, అక్కడ విలాసంగా బ్రతకడానికి కావలసిన ధనాన్ని పోగు చేయడమే రూమ్ నెంబర్ 39 లక్ష్యమని, ఇందుకు అనేక అడ్డదారులలో డబ్బులు సంపాదిస్తున్నారని ఆరోపిస్తున్నాయి. సైబర్ హ్యాకింగ్, నకిలీ ఆర్థిక లావాదేవీల కోసం లాజరస్ గ్రూప్ అనే హ్యాకర్ల బృందం ప్రపంచవ్యాప్తంగా బ్యాంకులకు, ఫైనాన్స్ సంస్థలకు లక్షల డాలర్ల నష్టం కలిగించింది. వీరికి మద్దతు రూమ్ నెంబర్ 39 నుంచే వస్తుందని నమ్మకం ఉంది. బిట్కాయిన్ మైనింగ్లో సాంకేతికంగా అగ్రగామిగా మారిన ఉత్తర కొరియా ఇప్పుడు బిట్కాయిన్ వంటి డిజిటల్ కరెన్సీలోనూ నల్లధనాన్ని మారుస్తోంది. విదేశాల్లో ఉన్న బిట్కాయిన్ మైనింగ్ ఫార్ములాను ముడుపుల దొంగతనానికి ఉపయోగిస్తున్నాయి రూమ్ నెంబర్ 39 ఆధ్వర్యంలోని సంస్థలు.
ఇటీవల విడుదలైన యుఎన్ నివేదికలో రూమ్ నెంబర్ 39 ఆధ్వర్యంలో పనిచేస్తున్న కొన్ని ప్రముఖ ముసుగు కంపెనీల పేర్లు బయటపడ్డాయి. కొరియా దెసెంగ్ ట్రేడింగ్ కంపెనీ, క్వాంగామింగ్ ట్రేడింగ్ కార్పొరేషన్, కొరియా రుంగారడో జనరల్ ట్రేడింగ్ కార్పొరేషన్. ఈ సంస్థలు చైనాలో, మలేషియాలో, రష్యాలో, మధ్య ప్రాచ్యంలో బాగా వ్యాపించాయి. ఇవి నిజంగా వ్యాపార సంస్థలుగా కాకుండా రూమ్ నెంబర్ 39 నల్లధనం తరలింపునకు మాత్రమే పనిచేస్తున్నాయని నిపుణుల అభిప్రాయం. ఈ కేంద్రాన్ని నేరుగా కిమ్ జాంగ్ ఉన్ ఆధ్వర్యంలో ఉన్న అత్యంత విశ్వపాత్రుల బృందం నడుపుతుంది. జోన్ ఇలాచున్ గతంలో ప్రధాని ఇన్ఛార్జ్, కిమ్ యో జోంగ్ కిమ్ జాంగ్ ఉన్ సోదరి. ఈ గోప్య విభాగంపై పరోక్ష పర్యవేక్షణ ఆధ్వర్యంలో ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్ రూమ్ నెంబర్ 39కు సంబంధించిన అనేక సంస్థలపై ఆంక్షలు విధించింది. యునైటెడ్ నేషన్స్ నివేదికలో ఉత్తర కొరియా రూమ్ నెంబర్ 39 ద్వారా చేసిన బిట్కాయిన్ చోరీలు, భారత్, దక్షిణ కొరియా, జపాన్ దేశాల ఇంటెలిజెన్స్ సంస్థలు ఇప్పుడు రూమ్ నెంబర్ 39 కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. ముఖ్యంగా సైబర్ భద్రతలో దీనివల్ల ఏర్పడే ముప్పును గుర్తించాయి. రూమ్ నెంబర్ 39 కేవలం ఒక దేశ సమస్య కాదు, ఇది ఒక అంతర్జాతీయ నేర ఆర్థిక వ్యవస్థకు మూలం. సైబర్కు ముప్పు, అంతర్జాతీయ డాలర్ మార్కెట్కు కలిగే నష్టం, మానవ అక్రమ రవాణా, రాజకీయ లాబియింగ్ను ప్రభావితం చేసే నల్లధనం. ఇది కొనసాగితే ఇంటర్నెట్, డిజిటల్ బ్యాంకింగ్, క్రిప్టో రంగాలలో భద్రత ఏం మాత్రం ఉండదు. రూమ్ నెంబర్ 39 గురించి ఇప్పటికీ ప్రపంచానికి పూర్తి సమాచారం లేదు. కానీ రూమ్ నెంబర్ 39 ఉన్నదన్న నిజం ప్రపంచ దేశాలు గుర్తించాయి. అది కిమ్ జాంగ్ ఉన్కు నిస్సందేహంగా వేల కోట్ల రూపాయలను ప్రసాదించే అక్షయ పాత్రగా ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. కానీ దానిని ఎలా అడ్డుకోవాలో మాత్రం వాటికి తెలియదు. ఎందుకంటే ఆ దేశంలోకి ఏ దేశానికి చెందిన వ్యక్తులు వెళ్ళలేరు, ఎటువంటి ప్రయాణాలకు ప్రవేశం లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే కిమ్కు తెలియకుండా చీమ కూడా ఉత్తర కొరియా దేశంలోకి ప్రవేశించలేదు. ఉత్తర కొరియా ఒక చీకటి ప్రపంచం, దాని మధ్యలో వెలుగుల్లేని ఒక సామ్రాజ్యం. దానికి రారాజు నియంత కిమ్. దానికి పేరే రూమ్ నెంబర్ 39.